ఇక్కడ మేడం ఉమారెడ్డి గారు ఇక్కడ ఆర్గానిక్ గా పెంచుతున్నారు పసుపు అండ్ రైస్. ఇది మేడం మాట్లాడతారు. మేడం ఇది ఆర్గానిక్ గా పెంచారా ఇవన్నీ? దేశవాళీ సీడ్ ఉంటాయి కదా, అవి అన్నమాట. దేశవాళీ రకాలు మామూలుగా ఇప్పుడు హైబ్రిడ్ రకాలు డెవలప్ చేసినవి అవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు హార్టికల్చర్ వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా హైబ్రిడ్ రకాలను డెవలప్ చేస్తున్నారు. ఇది కాదు, దేశవాళీ రకాలను రక్షించాలని. ఇది ఒక అబ్బాయి నాకు రాణి అకంద అని స్పెషల్ విత్తనం ఇచ్చాడు. రాణి అకంద అయితే ఇది 9 నెలల తర్వాతనే మనం బియ్యం వండించుకుంటే ఏదైనా మనకు తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఏప్రిల్ లో వచ్చిన పంట అన్నమాట. ఏప్రిల్ లోది ఇప్పుడు బియ్యంగా పట్టించారు. ఇవన్నీ ముడి బియ్యం ఉన్నాయి. ఇది ఒక్క పొట్టు, ఇది ముడి బియ్యం తినలేరని ఇది పైన ఒక పొట్టు తీపిచ్చేది. సింగిల్ పాలిష్ అంటే అదేమో పూర్తిగా. ఇది ఇంకోటి మిల్లెట్స్ పండించాను. మిల్లెట్స్ కూడా పండించారు మేడమే. మిల్లెట్స్ లో ఇంకా అన్ని రకాల మొలకలు కట్టి, రాగి మొలక అది కట్టి జావలాక్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది డైట్ చేస్తున్నప్పుడు కూడా ఇది పనికి వస్తుంది. ఒక గ్లాస్ అంతా ఫిల్లింగ్ గా ఉంటుంది. మనం స్కిప్ చేయొచ్చు అనమాట. ఒక మీల్ స్కిప్ చేయొచ్చు ఒక గ్లాస్ తాగితే. ఒక 2 స్పూన్స్. మామూలుగా అయితే ఇది ఒక ప్యాకెట్ 30 గ్లాసులు వస్తుంది. అంటే ఒకరు ఒక నెల తినొచ్చు. ఒక నెల వాడుకోవచ్చు. ఇది పసుపు మామిడి తోట కూడా ఉంది. కోతులు పెడితే చాలా ఉంది కాబట్టి ఇది అసలు ఒక చిన్న దుంప పెడితే మనకి ఇది ఇంకా చిన్నగా అన్నమాట. ఇంతకంటే పెద్దది కూడా వస్తాయి. భలే వచ్చింది చూడండి. అలా వస్తాయి అన్నమాట. చూపెట్టాలని తీసుకొచ్చేది. ఈ చిన్న దుంప పెడితే ఇంతది పెడితేనే ఇది ఇంత వచ్చింది. కేజీ ఈ పసుపు ప్యాకెట్స్ న్యాచురల్ గా మామిడి ఒరుగు మనం పప్పులో కానీ కూర అన్నిట్లో వేసుకోవచ్చు. ఈ చింతపండు బదులు ఇది మామిడి అవును. మామిడి అయితే చింతపండు వాడితే మనకి ఎస్టిటీ వస్తుందండి. అందుకని చింతపండు వాడకూడదు. నేను మామిడి వరకే దీన్ని పేస్ట్ లా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 month కి వాడుకుంటూ ఉంటాను. అందరికి ఫ్రిడ్జ్ లో అంత పెద్ద మొత్తంలో కాబట్టి ఇలా కూడా ఒరుగులు వాడేవాళ్ళు. అంటే ఎండబెట్టి వాడుకుంటే 2 రోజులైనా ఎక్కడైనా స్టోర్. అవును. మనం అట్లా తురుముతో అయితే ఫ్రిడ్జ్ కావాల్సి వస్తుంది. ఇది ఇంకా బయట పెట్టుకొని కొంత వాడుకోవచ్చు చింతపండు లాగా. బాటిల్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. God bless you.